హలో ఫ్రెండ్స్, ఈరోజు మన అలనాటి కథల్లో మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన అనుకున్నది అనుకోనిది అనే చందమామ కథ విందాం. కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. చంద్రపురి రాజు చంద్రసేనుడికి మొండివాడని పేరు. ఆయన తనకు తోచింది చేస్తాడు, కానీ ఇతరుల సలహాలు తీసుకోడు. ఆస్థానంలో మంత్రి అంటూ ఉండాలి గనక ముసలి మంత్రిని పదవిలో కొనసాగిస్తున్నాడు. అయితే ఆ మంత్రిని ఆయన ఏనాడూ సంప్రదించింది లేదు, ఏ విషయంలో కానీ సలహాలు అడిగింది లేదు. ఇలా ఉండగా రాజ్యంలో అధిక శాతం ప్రజలు సుఖంగానూ సంతృప్తిగానూ లేరన్న సమాచారం చారుల ద్వారా చంద్రసేనుడికి తెలిసింది. ఆ విషయమై ఆయన మంత్రితో గాని మరెవరితో గాని చర్చించలేదు. ప్రజల అసంతృప్తికి కారణం స్వయంగా తెలుసుకోవాలని ఆయన ఒక రోజు రాత్రి మారువేషంలో నగర పర్యటనకు బయలుదేరాడు. ఆయన ఒక ఇరుకు వీధి గుండా పోతూ ఒక పెంకుటింటిలోంచి భార్యాభర్తల సంభాషణలు వినిపించి కిటికీ పక్కన దాగి విన్నాడు. 3 మాసాలుగా చూస్తున్నాను, మీరు ఎప్పుడూ విచారంగా కనిపిస్తున్నారు. కారణం ఏమిటి అని భార్య భర్తను అడుగుతున్నది. ఏం చెప్పమంటావు, అనుకున్నది ఒక్కటి జరగడం లేదు అన్నాడు భర్త. ఆ జవాబుతో ప్రజలు ఎందుకు సుఖంగా లేరో అర్థమైపోయినట్టు తోచింది చంద్రసేనుడికి. వాళ్ళు అనుకున్నవి జరగడం లేదు. అంతఃపురానికి తిరిగి వచ్చిన చంద్రసేనుడు ఆ రాత్రంతా యోచించి మర్నాడు కొందరిని ఏమనుకుంటున్నారో అడిగి ఆ విధంగా చేసి వాళ్ళు ఆనందపడుతున్నారో లేదో గమనించాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు ఉదయం చంద్రసేనుడు స్నానం ముగించి వచ్చేసరికి సేవకుడు వెండి లోటాలో పాలు తెచ్చి ఆయనకు అందించాడు. అయితే ఇచ్చే ముందు వాడు సరిగ్గా చూసినట్టు లేదు. పాలు విరిగి ఉన్నాయి. ఆలస్యంగా విషయం గ్రహించిన సేవకుడు హడలిపోయాడు. చంద్రసేనుడు వాడి ముఖంలోకి సూటిగా చూస్తూ, ఇప్పుడు నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు, నిజమే చెప్పాలి సుమా అన్నాడు. వేడిపాలు మొహాన కొడతారేమో అని అనుకుంటున్నాను మహారాజా అన్నాడు వాడు. వాడనుకున్నది చేశాడు చంద్రసేనుడు. సేవకుడు రోదిస్తూ వెళ్ళిపోయాడు. ఆ రోజు సభలో ఒక చిల్లర దొంగను ప్రవేశపెట్టారు. అతడి నేరం రుజువయ్యింది. చంద్రసేనుడు అతడికి శిక్ష వేయకుండా ఆనందపరచాలని, ఇప్పుడు నేనేం చేస్తానని భావిస్తున్నావు, నిజం దాచకుండా చెప్పు అన్నాడు. కొరడా దెబ్బల శిక్ష వేస్తారేమో అని భయంగా ఉంది మహారాజా అన్నాడు దొంగ. అతడికి కొరడా దెబ్బల శిక్ష విధించాడు చంద్రసేనుడు. ఆ రాత్రి మహారాణి చంద్రసేనుడికి తాంబూలం ఇస్తూ, ఒకసారి పుట్టింటికి వెళ్ళి మా అమ్మా నాన్నలను చూసి అనుమతిస్తారు కదూ అని అడిగింది. చంద్రసేనుడు తాంబూలం సేవిస్తూ, నా నుండి ఎలాంటి జవాబు వస్తుందని అనుకుంటున్నావు అని నవ్వుతూ అడిగాడు. మా వాళ్ళు 2 మాసాల క్రితమే వచ్చి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు వద్దనే అంటారని భావిస్తున్నాను అన్నది రాణి. అవును, అదే అంటున్నాను అన్నాడు చంద్రసేనుడు. రాణి భారంగా నిట్టూర్చి పడక గదిలోకి వెళ్ళిపోయింది. చంద్రసేనుడు ఇంతవరకు జరిగిన సంఘటనలన్నీ మననం చేసుకున్నాడు. అందరూ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేలా చూశాడు. అయితే ఎవ్వరూ ఆనందించినట్టు లేదు. అందువల్ల ప్రజల విచారానికి మరేదో కారణం ఉండి ఉండాలి. ఆ రాత్రి మళ్ళీ మారువేషంలో నగర సంచారానికి బయలుదేరాడు చంద్రసేనుడు. ఈసారి ఒక భవనం ఆరుబయట పచ్చికలో కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్న భార్యాభర్తల మాటలు దాపులో ఉన్న చెట్ల చాటున నిలబడి విన్నాడు రాజు. ఈ మధ్య మీలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. ఏదో పోగొట్టుకున్నట్లుగా విచారంగా ఉంటున్నారు. కారణం ఏమిటి అని అడుగుతున్నది భార్య. దానికి భర్త, ఈ మధ్య బతుకు గానుగ ఎద్దు చందంగా తయారైంది. ఏ మార్పు లేదు. అనుకోనిదేదో జరిగితేనే కదా ఆనందం అన్నాడు. అనుకోనిది జరిగితే ప్రజల విచారం తొలగగలదని అర్థం చేసుకున్నాడు చంద్రసేనుడు. మర్నాడు ఎదుటివారి మనసులో ఏం ఉన్నదో అడిగి తెలుసుకుని అందుకు వ్యతిరేకంగా చేసి వాళ్లను ఆనందపరచాలని నిర్ణయించుకున్నాడు. మర్నాడు సభకు వెళ్లే సమయంలో సేవకుడు అందించిన దుస్తులకు భుజం పక్కన చిరుగున్నది. ధరించాకే ఆ చిరుగు కనబడింది. సేవకుడు అదిరిపడి, క్షమించండి మహారాజా, వేరే దుస్తులు తెస్తాను అన్నాడు. ఇప్పుడు నేనేం చేస్తానని నువ్వనుకుంటున్నావు అని అడిగాడు చంద్రసేనుడు. నన్ను శిక్షిస్తారు. ఈ చిరుగుల దుస్తులతో సభకు మాత్రం వెళ్ళరు అన్నాడు సేవకుడు.
నిన్ను శిక్షించను. ఇవే దుస్తులతో సభకు వెళతాను అంటూ చంద్రసేనుడు సభకు వెళ్ళిపోయాడు. సభా కార్యక్రమం జరుగుతుండగా కునికిపాట్లు పడుతున్నాడు మంత్రి. చంద్రసేనుడు అది గమనించి పక్కవారికి సైగ చేసి మంత్రి కునికిపాట్ల నుండి బయటపడేలా చేశాడు. క్షమించండి మహారాజా అన్నాడు మంత్రి ఆసనంలో సర్దుకుని కూర్చుంటూ. ఇప్పుడు నేనేమంటానని భావిస్తున్నారు మీరు మహామంత్రి అన్నాడు చంద్రసేనుడు. ఊహించని ఈ ప్రశ్నకు మంత్రి ఆశ్చర్యపడుతూ, ఒక నిద్రగొట్టు మంత్రిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని అనవచ్చు మీరు అన్నాడు చంద్రసేనుడు. మంత్రి అనుకున్న దానికి విరుద్ధంగా చెప్పాలని, అదేం లేదు, మీలాంటి వారు మంత్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను అన్నాడు చంద్రసేనుడు. సభ గొల్లుమన్నది. రాజు వ్యంగ్యంగా ఆ మాట అన్నాడని భావించి అవమానంతో కుంగిపోయాడు మంత్రి. ఆ సాయంత్రం చంద్రసేనుడు ఉద్యానవనంలో విహరిస్తుండగా గాలికి ఎగిరి వచ్చి చిన్న ముళ్ళమండ ఆయన కాలికి తగిలింది. ముసలి తోటమాలి పరుగున వచ్చి దాన్ని దూరంగా విసిరివేసి, క్షమించండి మహారాజా, ఇటువంటిది మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడతాను అన్నాడు వినయంగా. ఈ జరిగిపోయిన దానికి నేనేం చేయబోతున్నానని నువ్వు ఊహిస్తున్నావు అని అడిగాడు రాజు. తోటమాలి 1-2 క్షణాలు ఆలోచించి, గులాబీలున్న తోటలో ఇలాంటి ముళ్ళు ఉండడం సహజం అనుకుంటారు. ముసలివారిని కాబట్టి ఉద్యానవనంలో సరిగ్గా పనిచేయలేకపోతున్నానని భావించి ఉద్యోగంలోంచి మాత్రం తీసివేయరు అన్నాడు. లేదు, ఆ పనే చేయబోతున్నాను. నీ స్థానంలో యువకుడొకడిని తోటమాలిగా నియమిస్తున్నాను అంటూ తోటమాలి కన్నీళ్లు పట్టించుకోకుండా భవనం కేసి నడిచాడు. ఆ రాత్రి రాణి మరొకసారి భర్త వద్ద తన పుట్టింటి ప్రయాణపు ప్రస్తావన తెచ్చింది. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేనట్టు రాత్రి కల వచ్చింది. ఒకసారి వెళ్ళి చూసి వస్తాను అన్నదామె. నా నుండి ఎలాంటి జవాబు వస్తుందని అనుకుంటున్నావు అని ప్రశ్నించాడు చంద్రసేనుడు. రాణి నవ్వి, పదే పదే అడుగుతున్నానని వెళ్ళమనే అంటారు అన్నది. అదేం లేదు, నువ్వు పుట్టింటికి వెళ్ళబోవడం లేదు అన్నాడు చంద్రసేనుడు. రాణి పెద్దగా నిట్టూర్చి విచారంగా శయ్యామందిరం కేసి నడిచింది. ఆమె విచారపడడం చూశాక చంద్రసేనుడు ఆలోచనలో పడ్డాడు. అనుకోనివి జరిగినా ఎవ్వరూ సంతోషపడినట్టు లేదు. మరి ఏం చేస్తే ప్రజలకు సుఖ సంతోషాలు లభ్యమవుతాయి? ఈ ప్రశ్నకు జవాబు దొరకక ఆ రాత్రంతా ఆయనకు నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి గడిచినా ఇంకా శయ్యామందిరంలో పచార్లు చేస్తున్న భర్తను చూసి రాణి, నిద్రపట్టడం లేదా? ఏం ఆలోచిస్తున్నారు అని ప్రశ్నించింది. మొదటిసారిగా తన ఆలోచనల గురించి భార్యకు తెలియజేశాడు చంద్రసేనుడు. ఆయన జరిగిందంతా ఆమెకు చెప్పి, అనుకున్నవి జరిగిన వాళ్ళు ఆనందపడలేదు, అనుకోనివి జరిగినా సంతోషపడలేదు. ఇక ఈ ప్రజల విచారం ఏం చేస్తే తొలుగుతుందో అర్థం కావడం లేదు అన్నాడు. రాణి తేలిగ్గా నవ్వేస్తూ, ఎవరైనా మనసులో అనుకున్నవి అనుకోనివి కూడా అవసరమైనవి ఆనందాన్నిచ్చేవి కాకపోవచ్చు. రాజు ప్రజలకు తండ్రి లాంటివాడు. ప్రజలకు కనీస అవసరాలు తిండి, బట్ట, నివాసం అవి అందరికీ సమకూర్చినప్పుడు చేతి నిండా పని, మనసు నిండా ఆనందం. మీరా పని చేయగలిగిన నాడు ప్రజల్లో విచారగ్రస్తులెవ్వరూ ఉండరు అన్నది. దానితో చంద్రసేన ఇంతకాలంగా పరిపాలనా విషయాల్లో చేస్తున్న తప్పిదమేమిటో తెలిసి వచ్చింది. తెల్లవారగానే ఆయన మంత్రిని, ఇతర ముఖ్యోద్యోగులను సమావేశపరిచి వాళ్లతో సంప్రదించి ప్రజలందరికీ కనీస అవసరాలు సమకూర్చగల ప్రణాళికలు తయారు చేయించాడు. ఆ తర్వాత ఏనాడో ప్రజలు సుఖంగా లేరన్న సమాచారం చారులు తీసుకురాలేదు. రాజ్యంలో మంత్రి పదవి కేవలం అలంకారప్రాయమన్న అపవాదు పోయింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? బాగుంది కదూ? నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి. బాయ్.